విశాఖపట్నంలోని పార్కులు మైదానాల్లో వాకర్స్ పై యూజర్ ఛార్జీలు విధించడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో జీవీఎంసీ వద్ద ధర్నా నిర్వహించారు. ప్రజల ఆరోగ్యం కోసం వినియోగించే బహిరంగ ప్రదేశాలను వ్యాపార వస్తువులుగా మార్చడం సిగ్గుచేటని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే రెహమాన్ విమర్శించారు. ఏటా 720 రూపాయలు వసూలు చేయాలని నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోకపోతే వాకర్స్ అందరినీ సమీకరించి భారీ ఎత్తున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. వచ్చిన దగ్గర నుండి ప్రజల మీద పన్నుల భారాన్ని విపరీతంగా మోపుతోంది. ప్రజలు ఉపయోగించే నిత్యావసర వస్తువులతో పాటు మొత్తం అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయాలని ఈ రోజున కంకణం కట్టుకుంది. ముఖ్యంగా జీవీఎంసీలో విశాఖపట్నంలో రోజు రోజుకి పొల్యూషన్ పెరిగిపోతుంది. ప్రజల ఆరోగ్యాలు కాపాడుకోవాలనుకుంటే ఖచ్చితంగా రోజుకి ఒక గంట సేపన్నా వ్యాయామం చేయడం, నడక చేయడం అనేది కంపల్సరీ అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో పార్కుల్లో గానీ, ఇండోర్ స్టేడియంలో గానీ ఏదైతే జీవీఎంసీ ఆస్తులున్నాయో వీటిల్లో ప్రజలు ఇప్పటిదాకా దశాబ్దాల తరబడి ఉచితంగా ఉదయం పూట మార్నింగ్ వాక్ చేస్తున్నారు, ఈవినింగ్ వాకింగ్ చేస్తున్నారు, పిల్లలు ఆడుకుంటున్నారు. కబడ్డీలు కానివ్వండి, షటిల్ కానివ్వండి, టెన్నిస్లు కానివ్వండి, ఇటువంటి ఆటలన్నీ కూడా ఆడుకుంటున్నారు. ఇప్పుడు జీవీఎంసీ ఇటువంటి స్టేడియంస్ కూడా అక్కడ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం గాని, ఇక్కడ ఉన్నటువంటి స్వర్ణ భారతి స్టేడియం గాని పూర్తిగా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే ముందే ఇక్కడ నడుస్తున్న వాళ్ళు ఎవరైతే ఉదయం సాయంత్రం నడకలు చేస్తున్నారో వాళ్ళ మీద సంవత్సరానికి 750 రూపాయలు పన్ను మీరు కడితేనే లోపలికి అడుగు పెట్టిస్తాం. 750 రూపాయలు ముందుగా చెల్లించిన వాళ్ళు మాత్రమే ఇందులో నడవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పి ఒక సర్క్యులర్ జారీ చేసి బోర్డులు పెట్టింది. అలాగే లోపల టెన్నిస్ ఆడుకున్నా, షటిల్ ఆడుకున్నా, వాలీబాల్ ఆడుకున్నా, బ్యాడ్మింటన్ ఆడుకున్నా 15,000 నుంచి 30,000 రూపాయల దాకా సంవత్సరానికి ఫీజులు వసూలు చేస్తున్నారు. ఓ పక్కనేమో మనకి స్పోర్ట్స్ లో మనకి పథకాలు రావటం లేదు. ఒలింపిక్స్ లో గానీ, లేదా ఏషియన్ గేమ్స్ లో గానీ, మరొక దాంట్లో గానీ మనకి పథకాలు రావటం లేదు అంటున్నారు. క్రీడాకారులను ప్రోత్సహించాల్సినటువంటి ఇటువంటి పాలక వర్గాలు పూర్తిగా క్రీడల్ని ప్రాక్టీస్ ను కూడా కార్పొరేట్లకు అప్పచెప్పేటట్టుగా, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేటట్టుగా నిర్ణయం చేస్తున్నారు. దీనివల్ల ఇందులో అడుగు పెట్టాలంటే డబ్బులు కడతాయి తప్ప అడుగు పెట్టడానికి అవకాశం లేని పరిస్థితి. ఇదే కాదు, శివాజీ పార్క్ గానీ, లేదంటే అక్కడ వాకర్స్ ట్రాక్ ఏదైతే ఉందో మన కైలాసగిరి వాకర్స్ ట్రాక్ కానివ్వండి, అలాగే ఇండోర్ స్టేడియం కానివ్వండి, అన్ని చోట్ల కూడా ఈ రోజున జీవీఎంసీ యొక్క పచ్చగా చెట్లుండి గాలి పీల్చుకుంటూ వ్యాయామం చేసుకునే అవకాశం కూడా లేకపోతుంది. ఇప్పుడు పిల్లలకి వేసవ సెలవులు, స్పోర్ట్స్ సందర్భంగా అనేక మంది పిల్లలకి కరాటే, బాక్సింగ్, ఇతరత్ర క్రీడలన్నీ నేర్పుతూ ఉంటారు. ఇప్పటికే మనం చూసాం ఎంవీపీ కాలనీలో వడా కాంప్లెక్స్ లో నిర్మించినటువంటి ఇండోర్ స్టేడియం గానీ, స్విమ్మింగ్ పూల్ కి నెలకి 6,000 రూపాయలు తీసుకుంటూ ఉన్నారు. అలాగే షటిల్ కి, బ్యాడ్మింటన్ కి నెలకి 7,000 రూపాయల నుంచి 8,000 రూపాయలు తీసుకుంటున్నారు. యోగాకి 3,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. అంటే ప్రజలకి క్రీడల్ని, సాంస్కృతిక కార్యక్రమాలని, నడకని కూడా ప్రైవేట్ పరం చేసి వాళ్ళకి దూరం చేసే పరిస్థితి కనబడుతుంది. బీచ్ లో ఉండే ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు దాదాపు 1,000 రూపాయలు వసూలు చేస్తున్నారు నెలకి. అంటే ప్రజల ఆరోగ్యాన్ని కూడా, ఓ పక్కనేమో వైద్యం ప్రైవేట్ పరం అయిపోయింది, విద్య ప్రైవేట్ పరం అయిపోయింది, ఇప్పుడు నడకను కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి గాలి పీల్చాలన్నా సరే డబ్బులు వసూలు చేసే దుర్మార్గమైన స్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం నెట్టబడుతుంది, ప్రజలను నెట్టేస్తుంది. కాబట్టి తక్షణమే ఈ రకమైన పన్నులు వసూలు చేయడం ఆపాలి. వీటన్నిటిని రద్దు చేయకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు అని చెప్పి మన జీవీఎంసీ పాలక వర్గానికి, కమిషనర్ కి, అధికార యంత్రాంగానికి తెలియజేస్తున్నాం. రేపు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ప్రకటన చేయాలి. లేకపోతే మేమే మొత్తం నగరంలో ఉన్న ప్రజలందరినీ తీసుకుని వచ్చి ఇందులో ఉదయం పూట, సాయంత్రం పూట వాకింగ్లకి మేమే తిరుగుతాం. ఎవరు డబ్బులు వసూలు చేస్తాడో ఎదుర్కొంటామని చెప్పేసి కూడా హెచ్చరిక చేస్తాం.